హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి అయితే ఎక్కడికి వచ్చేసాము తెలుసా? ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హుసేన్ సాగర్ దగ్గరికి వచ్చేసామండి. హుసేన్ సాగర్ వ్యూ అయితే ఎంత బాగుందో అంత బాగుందనమాట. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళానమాట. ఆ ఈవినింగ్ టైంలో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తెలిసిందనమాట, అక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందనమాట. అయితే అది ఫ్రీనా లేకుంటే టికెటా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, నేను క్లియర్గా చెప్తానండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతే మనం ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అది నైట్ వ్యూ అండి. నైట్ వ్యూలో అయితే బయట నుంచి చూస్తే ఇంత బాగుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ ఫెసిలిటీ కూడా ఉందండి. అయితే పెద్దవాళ్ళకి ఎంత అమౌంట్ పడుతుంది, చిన్నపిల్లలకి ఎంత అమౌంట్ పడుతుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. వ్యూ అయితే చూడండి. వ్యూ చూసిన తర్వాత నేను ఫుల్ డీటెయిల్స్ అనేటివి నేను క్లియర్గా చెప్తాను. ఓకే, మేము అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడైతే టికెట్ కౌంటర్ కూడా ఉందన్నమాట. టికెట్ కౌంటర్లో పిల్లలకి పెద్దలకి టికెట్ అమౌంట్ అయితే ఉందన్నమాట. అయితే పెద్దవాళ్ళకి వచ్చేసి అడల్ట్కి 100 రూపీస్ అయింది, చిన్నపిల్లలకి అయితే 80 రూపీస్ అనమాట టికెట్ అనేది. సో మనం టికెట్స్ అయితే తీసేసుకొని బోట్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్లో మాకు కూడా చాలా భయం వేసింది, ఎందుకంటే అది నైట్ టైమ్స్, పైగా బోటింగ్ అనేది ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం భయం అనేది వేసింది. కాకపోతే అందరూ వెళ్తున్నారు కదా అనే ధైర్యంతో మేము కూడా ముందుకు వెళ్ళామండి. ఈ విధంగా బోట్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత బయట వ్యూ, బోట్లో నుంచి బయట వ్యూ అయితే చాలా బాగుంది. అది కూడా పొంగల్ టైంలో వెళ్ళామన్నమాట. సో ఆ సంక్రాంతి టైంకి బాగా మంచి లైటింగ్స్ అయితే ఉన్నాయి. పక్కన ఎగ్జిబిషన్ కూడా జరుగుతుందన్నమాట ట్యాంక్ బండ్ దగ్గర. అది కూడా దూరం నుంచి చూస్తే వ్యూ కనిపిస్తుంది. అలాగే అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉందన్నమాట, అది కూడా దూరం నుంచి కనిపిస్తుందండి. నేను అన్నీ అనేది క్యాప్చర్ చేయగలిగాను కాబట్టి నేను చూపించగలుగుతున్నాను. సో ఇదేదో ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందన్నమాట పొంగల్ ఫెస్టివల్కి. అది కూడా వ్యూ, నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా కనిపించింది. అది చాలా దూరం ఉందన్నమాట, బట్ నేను జూమ్ చేసి తీయడం వల్ల అలా కనిపిస్తుంది. ఇది అంబేద్కర్ గారి స్టాచ్యూ అండి, అది కూడా దూరం నుండి అది కూడా నేను క్యాప్చర్ చేసి మీకు చూపించగలుగుతున్నాను. తర్వాత కొత్త సెక్రటేరియట్ కూడా అక్కడ కనిపిస్తుందండి మీకు సరిగ్గా చూస్తే కనుక. అది కూడా మంచి లైటింగ్స్తో పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఆ లైట్ సెట్టింగ్స్కి అంతా. ఇది ఏదో ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి, అది కూడా వెళ్ళానండి నేను. అది కూడా నేను ఇంకో వీడియోలో నేను మళ్ళీ పెడతాను. మొత్తం అన్నీ పెడితే ఇప్పుడు లెంత్ వీడియో ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఈ హుసేన్ సాగర్ది మాత్రమే పెడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్గా. ఇది అంబేద్కర్ గారి స్టాచ్యూ అండి, కనిపిస్తుంది కదా దూరం నుంచి అయితే ఈ విధంగా ఉంది. బోట్లో నుంచి అయితే అది చాలా దూరం ఉందండి. ఇప్పుడు మనం బోట్లో నుంచి అయితే ఇది నెక్లెస్ రోడ్లో అయితే ఉందన్నమాట ఈ ట్యాంక్ బండ్ అనేది. మనం ట్యాంక్ బండ్కి వచ్చిన తర్వాత ఈ బోటింగ్ వెళ్ళొచ్చండి. అయితే ఇక్కడ హుసేన్ సాగర్కి మోస్ట్ ఫేమస్ అయితే బుద్ధ స్టాచ్యూ అనమాట. ఇక్కడికి వచ్చే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి బుద్ధుడి స్టాచ్యూ అనమాట. స్టాచ్యూ దగ్గరికి రీచ్ అవ్వడానికి మనకి 15 మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట. అక్కడికి రీచ్ అయిన తర్వాత బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి మనకి దిగిన తర్వాత కొద్దిగా టైం అయితే ఇస్తారనమాట. మళ్ళీ మనం ఆ టైం లోపల మనం ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ మనం బ్యాక్ టు బ్యాక్ సేమ్ బోట్ ఏది ఎక్కామో అదే బోట్కి మనం బ్యాక్ వచ్చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి బోట్లోకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. అక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు, కానీ నాకు నచ్చింది ఏంటంటే ఎవ్వరు కూడా జాకెట్స్ అయితే వేసుకోవట్లేదు అనమాట. అది ఒకటే నాకు నచ్చని విషయము. సేఫ్టీ మెజర్స్ అయితే ఏం లేవండి. అక్కడ జాకెట్స్ అయితే పెట్టారు కానీ ఎవ్వరైతే వాటిని వేసుకోవట్లేదు. అందరూ వ్యూని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారండి. అయితే ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి మనకి మోస్ట్ విజిటింగ్ టైం ఏంటంటే నైట్ వ్యూ అనే నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ ఉండే లైటింగ్స్కి చాలా బాగా వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట.
దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి నైట్ 9 వరకు ఉందన్నమాట. అయితే మనకి బోటింగ్ మాత్రం అవైలబుల్ ఉండేది మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆఫ్టర్ 9 నైట్ 9 o'clockకి మనకి బోటింగ్ అయితే ఫెసిలిటీ ఉండదండి. కాబట్టి ఎవరైనా విజిట్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ఆల్గా నైట్ అయితే విజిట్ చేస్తే బాగుంటుందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మనకి స్నాక్స్ కూడా ఉంటాయండి. స్నాక్స్ అంటే కూల్ డ్రింక్స్ కానీ పాప్కార్న్ కానీ ఇలా కొన్ని స్నాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడనమాట. ఆ ఫోటోగ్రాఫర్ కూడా మన ఫోటో క్లిక్ చేసి ఇంత అమౌంట్ అని ఇస్తే మన ఫోటో తీసిస్తాడండి. అది కూడా ఒక ఫెసిలిటీ అయితే ఉంది. మొత్తానికైతే బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ వ్యూలో ఆ లైట్ సెట్టింగ్స్కి ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది. ఈ బుద్ధుడి స్టాచ్యూని 1992లో అయితే నిర్మించారండి. ఈ బుద్ధుడి స్టాచ్యూ వచ్చేసి వరల్డ్లో ఫేమస్ బిగ్గెస్ట్ స్టాచ్యూ అనమాట. ఇదైతే బుద్ధుడి స్టాచ్యూని సాలిడ్ గ్రానైట్ అయితే నిర్మించారని విన్నానండి. సో బయట అయితే వ్యూ బాగుంది. మొత్తం అంతా గ్రానైటే అండి. గ్రానైట్తో నిర్మించారనమాట. మొత్తం ఏదో శిల్పాలతో ఉన్నాయన్నమాట, చెక్కబడింది. చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఈ లైటింగ్స్కి అయితే అదిరిపోయిందనమాట, చాలా బాగుంది. తర్వాత ఈ బుద్ధుడి స్టాచ్యూ వచ్చేసి 320 tons అయితే ఉంటుందని చెప్పారండి అక్కడ. సో మనకి మంచి విజిటింగ్ ప్లేస్ అయితే చెప్పచ్చు. వరల్డ్లో బెస్ట్ ప్లేస్ ఏది అంటే కూడా ఈ హైదరాబాద్కి ఈ బుద్ధుడి స్టాచ్యూ అని కూడా చెప్తారండి. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. గౌతమ బుద్ధుడి స్టాచ్యూని మనం ఫొటోస్ ద్వారా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడనమాట. ఆయనకు అమౌంట్ ఇస్తే కనుక మనకు కూడా ఫొటోస్ తీసి ఇస్తారండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా నాకు కమెంట్ రూపంలో తెలియచేయడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.